అనే పదానికి అర్థాలే మారిపోయాయి. స్వచ్ఛమైన హాస్యానికి బదులు డార్క్ వెగటు కామెడీలే ఎక్కువైపోతున్నాయి. అవతలి వారిని చులకన చేసి నవ్వించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే కామెడీ పేరుతో తాను నిజంగానే తిట్టారంటోంది నటి కమెడియన్ వర్ష. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో వర్ష మాట్లాడుతూ, తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు డబ్బు సంపాదించాను. కానీ ఒకానొక సమయంలో కొందరివి రెండు ముఖాలు చూశాను. సీరియల్ నుంచి షోకి వచ్చి హైలైట్ అయినప్పుడు వారు చూపించిన ప్రేమ సడన్ గా మాయమవడంతో తట్టుకోలేకపోయాను. నా మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు నేను సరదాగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్ళు నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయాను. చీ దేవుడా, ఎందుకీ బ్రతుకు ప్రసాదించావు? అడుక్కునే వారి ఇంట్లో పుట్టినా బాగుండు కదా. డబ్బు పేరు అందరూ ఉన్నా సుఖం లేదు. ఇలాంటి జీవితం నాకు మళ్ళీ రావద్దని దేవుణ్ణి కోరుకుంటాను. అసలు ఈ ఫీల్డ్కే రావద్దు. 7 ఏళ్ల క్రితం నన్ను ఓ ఈవెంట్కు పిలిస్తే వెళ్ళాను. నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని మరీ వెళ్ళాను. అందరూ డాన్స్ చేస్తున్నారు కానీ నన్ను మాత్రం పిలవట్లేదు. నన్నెప్పుడు పిలుస్తారా అని స్టేజ్ వెనకాల ఓ గుడిసెలో కూర్చున్నాను. ఓ అమ్మాయి తను రెడీ అవ్వడానికి అద్దం పట్టుకోమని అడిగింది. గంట సేపు తనకు అద్దం పట్టుకుని కూర్చున్నాను. ఆలస్యంగా అర్థమైందేంటంటే నన్ను కావాలని పిలిచి అలా ఖాళీగా వెనక కూర్చోబెట్టారు. అప్పుడెంతో బాధపడ్డా అని వర్ష కంటతడి పెట్టుకుంది.